జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరదల్లో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు. పంట నష్టపోయిన రైతులను పరామర్శ. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ వాసులు బయటికి రావద్దు. జీహెచ్ఎంసీ అలర్ట్. ఏఐసీసీ హెచ్క్యూలో కొత్తగా నియమితులైన కార్యదర్శులు మరియు జాయింట్ సెక్రటరీలు రాహుల్ గాంధీ. వరదల్లో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని జెనెటిక్స్ అండ్ ప్లాట్ బ్రీడింగ్ లో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తాండాకు చెందిన నూనావత్ అశ్విని శాస్త్రవేత్త ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్ తో కలిసి కారులో ఆదివారం బయలుదేరారు అశ్విని. ఇక మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమయ్యగూడెం వద్ద వంతెనపై ఆకేరు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది కారు. అశ్వినితో పాటు ఆమె తండ్రి మృతి చెందారు. సాగర్ ఎడమ కాలువ దగ్గరికి చేరుకున్నారు మాజీ మంత్రులు మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పోలేరు కాబట్టి పోలేరు కాబట్టి సార్ ఇచ్చేసేసి ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు మొత్తం సీల్ చేసి పడేశారు. బిల్డింగ్ పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో ఉండబట్టి 2 గంటలు ప్లాస్టిక్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా వెళ్ళిపోయేది. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అధికారుల నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్లాస్టిక్ ఎక్కువ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు వాటి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇప్పుడు చూస్తారు సార్ అత్యవసరమైతే తప్ప భాగ్యనగర వాసులు బయటికి రావద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన జారీ చేశారు. భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని, నాలాలు పొంగి పొర్లుతున్నాయని తెలిసింది. ఇక ప్రజలు నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దన్నారు. వాహనదారులు, పాదాచారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిసిందే. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని అనవసరంగా బయటకు పంపించకూడదన్నారు. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ భద్రత మా బాధ్యత అని జీహెచ్ఎంసీ పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మరియు రాహుల్ గాంధీ ఏఐసీసీ జీఎస్ తో పాటు కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ హెచ్క్యూలో కొత్తగా నియమితులైన కార్యదర్శులు మరియు జాయింట్ సెక్రటరీలను కలిశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను రైతులను ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యుల బృందం రావడం జరిగింది. ఆపత్కాలంలో రాజకీయాలు చేసిన అవసరం మా పార్టీకి లేదన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి 2 రోజులు పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోవడానికే కేసీఆర్ పై మా పార్టీపై విమర్శలు చేశారన్నారు. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఓదార్పుకు వచ్చారా సంబరాలకు వచ్చారా అర్థం కాలేదన్నారు. ఈ కాలువ కట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్ట మీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి ఘాట్లకు వెల్డింగ్ వేసి నీళ్లు పోకుండా చేశారు. గేట్లకు వెల్డింగ్ వేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక షట్టర్లు కట్టకొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు. ఇది ప్రకృతి విలయం తెగిన కాలువ కాదు, కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందన్నారు. ఖమ్మంలో ప్రజలు చనిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. 9 గంటల సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చీకటి పడ్డాక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జలసాలతో మునిగి తేలుతున్నారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం, ప్రకృతి సృష్టించిన విలయం కాదన్నారు. పంట నష్టపోవడమే కాక మరొక 2 పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక్కడ రైతులు తమ పొలాలను బాగు చేస్తే చాలు, మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇసుక మేటలు ఏరుకుపోయి రాళ్లు రంపలతో పొలాలు నిండిపోయాయని ఆరోపించారు. గతంలో ఇలాంటి సమయంలో కేసీఆర్ నిద్రపోకుండా మంత్రులందరినీ ప్రజల్లో ఉంచి పనిచేయించారన్నారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్ల ఇలా జరిగిందన్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది, ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చి రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలు పెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెండ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పారు. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పారు. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పీ కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు. ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతల దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకపోయి, ఇప్పుడు వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన, ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే, ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ తెగిపోయి 100,000 ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో 1,000 ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కరలేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు, మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. 50,000 రూపాయలకు తక్కువ అయితే మాకు బాగా కాదు పొలం, మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడి 30,000 రూపాయలు పోయింది, ఇంకా 50,000 పెడితే తప్ప మళ్ళీ పొలాలు మా చేతికి రావనే మాట చెప్తున్నారు. కాబట్టి మేట కొట్టుకుపోయిన పొలాలకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి, సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి. మిగతా పొలాలకు మొత్తం కూడా ఏదైతే పంట నష్టపోయిన పొలాలకు 30,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇది మేము ఒత్తిడి చేస్తున్న డిమాండ్ కాదు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఆ రోజు చెప్పిన డిమాండ్లే ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు ఏదైతే ప్రజల తరఫున డిమాండ్ చేసిండ్రో, ప్రజలు చెప్పిన పద్ధతిలో దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున.
ఏపీలో భారీ వర్షాల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గిపోతుంది. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ అంతరాయం ఏర్పడడంతో భక్తుల రాకపోకలు నిలిచిపోయి దీంతో మునుపటి మాదిరి స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. కేవలం 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లో మాత్రమే వేచి ఉన్నారు. అటు టైం స్లాట్ దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 4.55 కోట్లు వచ్చింది. సహాయక చర్యలు మారుమూల ప్రాంతాలకు చేరాలని, చిట్ట చివరి బాధితుడికి సాయం అందాలని, అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తుల ఒడ్డి పనిచేయాలని, అధికారులు సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని ప్రజలు బాధల్లో ఉన్నారు. ఎక్కడ అలసత్వం వద్దన్నారు. దగ్గర 9-10 జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం. ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసాం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. మధుర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, పాండ్రేగుపల్లె గ్రామాలలో మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల ఇళ్లను, పంట పొలాలను ప్రత్యక్షంగా చూసి వారి ఆవేదనని అర్థం చేసుకున్నారు. ప్రజాప్రతినిధిగా తక్షణమే ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులను పంపిణించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. తదనంతరం ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని ప్రజలందరికీ మనోధైర్యం కల్పించడం జరిగింది.
గతంలో ఎప్పుడూ లేనంతగా స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది. కృష్ణమ్మకు దుర్గగుడి అర్చకులు శాంతి పూజ చేశారు. పసుపు కుంకుమలు నదిలో వదిలి అనుగ్రహించాలని వేడుకున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం. అట్లే అనుకోండి. నడవాలి ముందుకు ఎందుకు కొంచెం అనౌన్స్మెంట్ మైక్ లో చెప్తున్నాం ఇంటింటికి వస్తాయి మాకేం కొనుక్కోలేమా ₹10 ఏమైనా ఆడుకుంటే ఆడుకోండి రైస్ రా జాగ్రత్త గట్టి పట్టుకో జరగండి వెనక్కి పెట్టుకో సెల్ కెమెరా
అశోక్ కొద్దిగా సెల్లు నువ్వు కింద చెప్పు నువ్వు కింద पूना भाई కొంచెం ఫాస్ట్ సత్యనారాయణ నేను వచ్చిన కదా మైకులు తెప్పించు మైకులు అనౌన్స్ చేయి ఇంటింటికి వచ్చి ఇస్తున్నా మైక్ ఉంది కదా మైక్ లో పెట్టించు హ్యాండ్ మైక్ లో చెప్తున్నారన్న ఇక్కడేమో మాట్లాడరు ఎవరు వస్తాడు హ్యాండ్ మైక్ లో చెప్పాలి ఎవరు ఒకరు పోతున్నారు చాలా తీసుకొస్తా అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, పంట నష్టపోయిన రైతులను పరామర్శ. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ వాసులు బయటికి రావద్దు, జీహెచ్ఎంసీ అలర్ట్. ఏఐసీసీ హెచ్క్యూలో కొత్తగా నియమితులైన కార్యదర్శి మరియు జాయింట్ సెక్రటరీ రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.